रामनीलमेघश्याम कोदण्ड राम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम। రామ తత్వజ్ఞానము రామభక్తి. గొప్పవాడు రామభక్తి సామ్రాజ్యాన్ని ఏలినటువంటి వాడు. ఇది ఎప్పుడూ జీవించి ఉండగానే జరగాలి. శక్నోతి గీత శ్లోకం అలా అంటున్నది. శక్నోతి ఇహైవయ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం ససుఖ సయుక్త ససుఖీ నర. అట్టివాడు యుక్తుడు. యుక్తుడు అంటే యుక్త అని తరచుగా గీతలో అంటాడు పరమాత్మ. యుక్త శబ్దానికి ఏమిటి అర్థం? యోగముతో కూడిన వాడిని అర్థం. యోగయుక్తుడు. ఏమి యోగం? నీ ఇష్టం, నీ అభిరుచి ఎట్లా ఉంటే అట్ట. అయితే జ్ఞానం, లేకపోతే కర్మయోగం, ధ్యానయోగం, భక్తి యోగం, అనేక యోగాలు, ఏదో ఒక యోగం. 18 అధ్యాయాలు, 18 యోగాలండి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క యోగం. విషాద యోగం అదైనా మంచిదే. అర్జునుడు ఏడ్చాడు, అందుకే గీత వచ్చింది. ఏడుపు లేనిదే పరమాత్మ యొక్క దర్శనము లేదు, భక్తి లేదు, జ్ఞానం లేదు. ఎందరు భక్తులు భగవద్ దర్శనం చేశారో వారందరూ ఏడ్చి 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 చేశారండి. కడవల కన్నీరు కార్చారు భక్తులు. ఇటీవలి కాలం రామకృష్ణ పరమహంస గారు ఆ కాళీ దర్శనం కొరకు అంత దుఃఖం. గీతలో ప్రథమ అధ్యాయంలో అర్జునుడు అలా రోధించాడు. ఆ రోదనకి ఫలమే గీత ఉపదేశం. వారు అన్నారు, అయ్యా మాకు అంత అర్జునుడు ఏడ్చినట్టు మేము ఏడవలేమన్నారు. కష్టం. మనమే అట్లా అంత ఏడుస్తున్నామా? లేదుగా. మరి అప్పుడేమిటి గతి? అర్జునునిలాగా మనం ఏడవలేము. కాగతి. దానికి పెద్దలు ఏమన్నారంటే, వానిలాగా ఏడవలేకపోతే అట్లా అర్జునుని వలె ఏడవలేకపోతున్నాము అని అన్నా ఏడవాళ్ళట. మొత్తం మీద ఏడుపు మాత్రం తప్పదు. రోదనం లేదే భక్తి లేదు. భక్తానాం రోదనం బలం. భక్తవత్సల భగవానికి జై. परी न राज की नींद निसे हेतु जान जगदीश राम राम रटि भोर किया कहि न मर्म महेश तमाह कैकेयी राजा रात्रौ निद्रां न लब्धवान राम रामेति रामेति राममेव अनुचिंतयन्. సుమంత్రుడు వచ్చాడు, మంత్రి, ప్రధానమైనటువంటి మంత్రి. దశరథునికి సుమంత్ర వాడి పేరది. అంటే అంటారు చూడండి, అయోధ్యలో ఈనాటికి కూడా యాత్రకై వెళ్ళేవారు కోపగృహము చూడవచ్చు. కనకభవనం అని ఇంకోటి ఉంటుంది, అది కూడా చూపిస్తారట్లా. సుమంత్రులు కోపగృహానికి వచ్చారండి. ఆ కోపగృహంలోనే దశరథుల వారు కూడా స్పృహ తప్పి పడి ఉన్నాడు. మంత్రి గారు కదా, మహారాజుకి జై కొట్టాడు. జయ జయ రాజేంద్ర జయ చిరంజీవ అంటూ వచ్చాడు మంత్రి. జయ జయధ్వానాలు పలికినా కూడా రాజుగారి యందు చలనం లేదు, కదలిక లేదు. భయం వేసింది ఆయనకి. కళతప్పి చింతాకాంతుడైపోయాడు మంత్రుడని. వెలవెలబోయాడు సుమంత్రుడు. ఎందుకని? నోట మాట లేదు, భయం వేస్తున్నది. మహారాజా లేవండి, నేడు రామపట్టాభిషేకం కదా,
అయోధ్య పౌరులందరూ గుమిగూడి ఉన్నారు, తమ దర్శనం కొరకు వేచి ఎదురు చూస్తున్నారు. లేవండి మహారాజా, త్వరగా తయారవ్వండి అంటున్నాడు. దశరథుని యందు ఏమీ మార్పు లేదు, మాట్లాడటం లేదు. అట్టి సమయంలో కాస్త దగ్గరకు వచ్చాడు మంత్రి సుమంత్రుడు. కళ్ళు తెరవలేక అవస్థపడుతూ కళ్ళు తెరిచి అమాంతంగా ఆ సుమంతుని 2 చేతులు పట్టుకుని ఏడుస్తున్నాడు దశరథుడు. ఎప్పటికో తెప్పరిల్లి, సుమంత్రా ఏం చెప్పనురా, అయోధ్య కొల్లగొట్టబడ్డది, నా మనసు ముక్కలు ముక్కలు చెక్కలైపోయింది, నా బంగారు కళ్ళ అయిపోయింది. ఈరోజు నాకు కౌసల్యకు దుర్దినం, భయంకరమైన రోజు ఈరోజు. సుమంత్ర, నా జన్మ పాపిష్టి జన్మరా విలిపిస్తున్నాడు దశరథుడు. అదేంటి మహారాజా, అలా అమంగళం పలుకుతున్నారు మీరు? ఇలా ఎప్పుడు చూడలేదు మిమ్ములను నేను. చెప్పండి, ఏం జరిగింది, విశదంగా చెప్పండి అంటున్నాడు. కానీ పలకలేనటువంటి స్థితి, మాట్లాడలేక ఆ తల వాల్చేశాడు. అప్పుడు తెలిసిందే, కొంచెం అర్థం చేసుకున్నాడు. మంత్రి కదండి. కైక దిక్కు తిరిగి, పరిణరాజగినీంద్రనిషి, మహారాణి చెప్పండి ఏమైంది మహారాజుకి? అయోధ్య పౌరులందరూ ద్వారం దగ్గర రాత్రి నుండి నిదుర లేక నిరీక్షిస్తున్నారు. సమాధానం చెప్పాలి కదా, ఆ బాధ్యత మంత్రిగా నాకు ఉన్నది. వారు అడుగుతారు, ఏమైంది మహారాజుకి, ఏం చెప్పమంటారు, నాకు విషయం తెలియదు. మహారాజు చెప్పలేకపోతున్నారు. చూశారు కదా, మీరే దగ్గరున్నారు, మీ ఇంట్లో ఉన్నాడు మహారాజు. ఏమైంది? రాణి కైకేయిని అడుగుతున్నారని గుచ్చి ఏమైంది, ఏమి ఇబ్బంది అయింది స్వామికి, మహారాజుకి అలా అంటుంటే అప్పుడు అంటుంది కైక, సుమంత్ర, మీ మహారాజుకి, మా వారికి అని కూడా అనలేదండి, మీ మహారాజుకి తెల్లవార్లు నిద్ర లేదు. ఆ కారణం అంటావా, దేవుడికే తెలియాలంటోంది, ఆ పరమాత్మకే తెలుసు. కానీ ఒకటి మాత్రం, నేను ఇక్కడ ఉన్నా కనుక చూస్తూ ఉన్నాను, తెల్లవార్లు హారామ హారామ అని స్మరిస్తూనే ఉన్నారు ఈయన. అంత మాత్రం చెప్పింది. దుర్మార్గం చేసింది అవేం చెప్పలేదు. ఆ మర్మం నాకు ఎందుకు ఆయన హా రామ అని విలపిస్తున్నాడో నాకైతే తెలియదు. కనుక నీవు శీఘ్రంగా రామ 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 రామస్మరణ చేస్తున్నారు ఈయన, రాముణ్ణి పిలువు అన్నది. తీసుకురండి రాముణ్ణి. అప్పుడు సమగ్రంగా తెలుస్తుంది విషయం. అలా భావించి సుమంత్రుడు మౌనంగా, మహారాజు ఆజ్ఞ ఇవ్వకపోయినా రాణిగా కైక అన్నట్టు మాటని పురస్కరించుకుని రామచంద్రునికి కబురు వెళ్తుందండి. సింహద్వారం దగ్గరికి వస్తారు మెల్లగా, ధైర్యం చేసుకుని. అందువలన చూడండి, దశరథుడు రామదర్శనమైనా కనీసం ఈ మహారాజుకి కాస్త ఓపిక వస్తుందేమో. రామదర్శనం వల్ల ఎప్పుడూ ఆనందం కలుగుతుంది. అదే కామదర్శనం అయితే దుఃఖం కలుగుతుంది. ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ కాముడు ఉండడు. జహా రామ తహ కామ నహి,
జహా కామ్ నహి రామ్. ఇద్దరిలో ఎవరో ఒకరే ఉంటారు ఎక్కడైనా. అది ఏ విధంగా అంటే, సూర్య భగవానుడు ఉంటే చీకటి ఉండదు, చీకటి ఉంది అంటే సూర్యుడు లేనట్టు లెక్క. ఆ విధంగా రాముడుంటే కాముడు లేడు. రామచంద్రమూర్తికి కబురు వెళుతుందండి. చూడండి, దశరథుడు ఇట్లా ఊగిసలాటలో ఉన్నారు. సత్యాన్ని స్వీకరిస్తే స్త్రీపుత్రాదులు సంసారము లేదండి, అవన్నీ అసద్రూపం. సత్యహరిశ్చంద్రుని వలె, సత్యహరిశ్చంద్రుడు సత్యాన్ని పట్టుకొని విడిచిపెట్టలా. ఏమైంది? కాపురానికి దూరం అయిపోయాడు, భార్యకి దూరం అయ్యాడు, రాజ్యానికి దూరం అయ్యాడు, బిడ్డ లోహితాశ్రుడు దూరం అయిపోయాడు. సత్యం అలాంటిది. ఆ సత్యాన్ని అంగీకరిస్తే కుటుంబం లేదు ఇంకా. విశుద్ధ భక్తి, కేవల భక్తిని కనుక స్వీకరించినట్లయితే, అంగీకరిస్తే భక్తి మార్గంలో అవరోధాలు వస్తాయి. ఆ అవరోధాలని త్యజించవలే, అధర్మంగా భావించి. పరీక్షలు వస్తాయి, తట్టుకోవాలి. చూడండి, తజ్యోపితా ప్రహ్లాద్, మొదటి రోజు రెండో రోజు ఇవి చెప్పుకున్నాం. భగవంతుని కొరకు ఎవరెవరిని త్యాగం చేశారో. ప్రహ్లాదుడు తండ్రిని తోసిరాజన్నాడు శ్రీహరి కోసం. అలాగే వసుదేవుడు కంసునికి పుత్రదాన వచనం, లేకపోతే దేవకీదేవిని చంపేసేవాడు కంసుడు. ఆవిడ్ని కాపాడుకోవటం కొరకు, రక్షించుకోవటం కొరకు వసుదేవుడు, కంసా బావా భయపడమక్క, నా భార్య అష్టమ గర్భం కదా నీకు ప్రాణాన్ని హరించేది, అంతవరకు అవసరం లేదు, మాకు పుట్టిన సంతానాన్ని నీకు ఇచ్చేస్తా. అలా అని కదా బయటపడ్డాడు వసుదేవుడు. అప్పుడు అంగీకరించి వదిలేశాడు కంసుడు. నా బిడ్డలు నీకు ఇచ్చేస్తా, నువ్వు ఏమైనా చేసుకో. అలా ఉంటుందండి. పరమాత్మని కనుక నమ్మినట్లయితే ఇలా అవరోధాలు వస్తుంటాయి, తట్టుకోవాలి. కనుక పీపరికే పాన్ హాథీకే కాన్ అన్నట్టుగా దశరథ మహారాజు అట్లా మనసు ఏం చేద్దాం, ధర్మమా అధర్మమా కొట్టుమిట్టాడుతోంది. అట్టి సమయంలో సుమంత్రుడు బయటకు వచ్చాడు, మంత్రి. ఆ సింహద్వారం దగ్గర ఉన్న వారందరూ చుట్టూ మూగారు. చుట్టూ చేరి, అయ్యా సుమంత్ర, ఏమైంది, విషయం మాకు చెప్పు. ఏం చెప్తాడండి? కళ్ళంబడి నీళ్లు సంతధారగా కారుతుంటే నగరమంతా కూడా ఉత్సవ కోలాహలం, అదంతా ఆగిపోయింది. అట్టి సమయంలో ఉండి రామచంద్రమూర్తి పూజాగృహంలో ఉన్నాడు. దీక్ష కదా, ఆ రోజు రాత్రింతా దీక్ష వేసి ఉపవసించి ఇప్పుడు పూజాగృహంలో పూజ చేసుకుంటున్నాడు. అట్టి సమయంలో ఈ మంత్రి గారు సుమంత్ర, ఆయన పేరు సుమంత కాదు, తాకి రావద్దు, సుమంత్ర. ఈ సుమంత్రుడు రామభవనంలో ప్రవేశించి విషయం చెప్పాలిగా, రామచంద్రమూర్తిని కైకగృహానికి తీసుకురావాలి. రాజభవనంలో ప్రవేశించగానే ఎదురు వచ్చింది జానకీదేవి, సీతాదేవి ఎదురొచ్చిందండి. ఎంతో వినయంతో విధేయతతోటి, మంత్రి గారు కదా అయ్యా కూర్చోండి. కాన కళంబడి
కన్నీరు కారుస్తున్నాడు. అమ్మా, రామచంద్రుల వారు ఎక్కడున్నారు అని సీతాదేవిని అడిగాడు. వెంటనే ఉన్నవాడు ఉన్నట్టుగా బయలుదేరి వచ్చారండి. సరుక్ష సమీప దేఖి కైకేయి మానగు మీచు గరీగనిలేయి. రామ సమేతంగా మంత్రి కైక భవనానికి వచ్చి చేరారు. అట్టి సమయంలో మహారాజు ఆయన పెదిమలు ఎండిపోయి ఉన్నాయిటండి, శుష్కించి ఉన్నాయి. శరీరమంతా మండుతున్నది దశరథుల వారికి. ఎందుకని? మృత్యు గడియలు దగ్గరకు వస్తున్నాయి. లెక్క వేస్తున్నారు గడియల్ని. పక్కనే మూర్తీభవించిన క్రోధములాగా నిలబడి ఉంది ఈ కైకమ్మ. అప్పుడు రామచంద్రమూర్తి చూచారు తండ్రిని, పాదాలు తాకారట. పాదాలు ముట్టుకుని, నాన్నగారు, మీ జ్యేష్ఠపుత్రుడు రాముడు మీకు నమస్కరిస్తున్నాడు. చెప్పండి తండ్రి, ఏం జరిగింది మీకు? ఒకసారి కాదు, 2 మార్లు కాదు, అనేక పర్యాయాలు దశరథుడికి మాట లేదు. అప్పుడు మంత్రి సుమంత్ర, మీరైనా చెప్పండి, మా నాన్నగారికి ఏమైంది? త్వమేవ కారణం హ్యత్ర రాజ్ఞో దుఃఖోపశాంతయే. అమ్మా, మీరన్నా చెప్పండి, మా నాన్నగారికి ఎందుకు ఈ దుఃఖం? కించిత్ కార్యం త్వయా రామ కర్తవ్యం నృపతే హితం. చెప్పండి తండ్రి, నా వల్ల ఏమి అపరాధం జరిగింది? ఏమైనా పొరపాటు చేశానా, తప్పు చేశానా నేను? మీరు చెప్పలేకపోతున్నారు, దుఃఖిస్తున్నారు. రఘుకుల మర్యాదని నేను ఎక్కడైనా భంగపరిచానా? కుల మర్యాదలని త్రోసిరాదన్నానా? అలా చేసినట్టయితే తండ్రి, నన్ను శిక్షించండి మీరు. అలా అంటుంటే అప్పుడు కుమారుని చేయి పట్టుకుని, నాయనా రామ, నన్ను వదిలిపెట్టి వెళ్ళమాకురా, ఇక్కడే కూర్చోరా అని ఒక్క మాట అన్నారట. అట్లా దుఃఖిస్తూ మళ్ళీ నేల మీద పడిపోయారు. రామః పప్రచ్ఛ కిమిదం రాజ్ఞో దుఃఖస్య కారణం. తల్లిని చూచి, కైకమ్మను చూచి కొంచెం ధైర్యం తెచ్చుకుని, అమాంతంగా తల్లి దగ్గరికి వెళ్ళి సమీపించి, అమ్మా చెప్పండి, ఏమి మా నాన్నగారికి దుఃఖం? మీరు ఏనా చెప్పండి, కారణం తెలిస్తే ఆ బాధ తొలగించే ప్రయత్నం నేను చేస్తాను అన్నప్పుడు, నాయనా, మీ నాన్నగారి దుఃఖానికి నువ్వే కారణము అన్నది కైక. త్వమేవ కారణం అత్ర రాజ్ఞో దుఃఖోపశాంతయే. మహారాజుకి నీ మీద చాలా మమకారం, ప్రీతి, మోహం. చూడండి, ఏ వ్యక్తి యందు మోహం ఎక్కువగా ఉంటుందో ఆ వ్యక్తి యొక్క వియోగాన్ని సహించలేం, దగ్గరే ఉండాలి అని భావిస్తాం. అందువల్ల నీ పట్టాభిషేక వార్త ఆనందంగా
నాకు చెప్పటానికి వచ్చారు. గత రాత్రి మీ నాన్నగారు నా దగ్గరికి చెబుతున్నది విషయం. ఆనందంగా వచ్చారు ఆయన. చెప్పు కైక, నీ మీద ఒట్టు పెట్టుకుంటున్నాను, ఏం కావాలో. నేను అడిగా, నాకు కావాల్సినవి నేను 2 కోరుకున్నా. వారే కోరమన్నారు. అప్పుడు చెప్పిందండి, సుతహి రాజ్ రామహి వనవాసు. నా కుమారునికి పట్టాభిషేకం, నీకు అని అంటల్లా ఎదురుకుండానే ఉన్నాడు రాముడు. రామునికి వనవాసం అలా అంటున్నది. రామస్య చ వనే వాసం ఐశ్వర్యం భరతస్య చ. అంతే, రామునికి అర్థం విషయం తెలిసిపోయిందండి. తల్లి, మీరు చెబితే ఒకటా, మా నాన్నగారు చెబితే ఒకటా? నాకు నిర్భయంగా అలా చెప్పిందండి, నిస్సిగ్గుగా. పరుషమైన పదజాలం, కఠినంగా మాట్లాడుతున్నది. ఇక విన్నాడు రామ. అంతేనండి. అంటే అమ్మా, చాలా ఆనందంగా నేను వనవాసానికి వెళ్తాను. ఎన్నో నాకు ప్రయోజనాలు అరణ్యవాసం వలన. చాలా చాలా చెప్తున్నాడు రాముడు. ఎన్ని రకాలుగా నేను లాభాలు పొందుతానో. నా నెత్తిన పాలు పోసావు నువ్వు. లాభాలు చూడండి. అరణ్యంలో మహర్షుల యొక్క, మునుల యొక్క సత్సాంగత్యం నాకు లభిస్తుంది. ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ ఈ సత్సంగం చేసుకుని మనం ఆనందపడుతున్నామో, జనాలకి దూరంగా, చుట్టుపక్కల ఎవరు కనిపించరు ఇక్కడ. ఆ విధంగా నేను అరణ్యవాసానికి వెళితే మహర్షులు, మునులు, వారి యొక్క సత్సంగం నాకు లభిస్తుంది. నా యవ్వనము అది సార్థకం అవుతుంది. అదొక ప్రయోజనం. రెండవది, అరణ్యాలలో, వనాలలో సాధన ప్రశాంతంగా సాధన చేసుకోవచ్చు. ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా, విఘ్నాలు లేకుండా. అలా సాధన చేయగా దానివలన నాకు మేలు కలుగుతుంది. తులసిదాస్ అంటాడు, సాధన సిద్ధి రాముపద నేహు. మంచి మాట అండి. సాధన రాముడే, సిద్ధి కూడా రాముడే. పరమ ప్రయోజనం అది జీవితానికి. ఒక ఘనకార్యం సాధించాలే, దానికి సాధన ఉంటుంది, ప్రయత్నం చేయటం. సాధన అంటే ప్రయత్నం చేయటం. భగవద్ విషయంలో రెండూ తానే. సాధన భగవంతుడే, సిద్ధి కూడా భగవంతుడే. అది మహత్తరమైన ప్రయోజనం మాకు కలుగుతుంది. మా నాన్నగారి ఆజ్ఞను శిరసా వహించి రామచంద్రుడు రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యానికి వెళ్ళాడు అని శాశ్వతమైన కీర్తి నాకు లోకంలో కలుగుతుంది. ఇప్పటికీ రామకథ చెప్పుకుంటున్నాం వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత. మరొక ప్రయోజనం, అమ్మా, మా నాన్నగారి నువ్వు కోరావు కదా, మీరు వరాలు కోరారు కదా, నేను అరణ్యానికి వెళితే మా తండ్రి మీ వరములను అంగీకరించినట్లు అవుతుంది. అదొక గొప్ప ప్రయోజనం. అది కూడా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి లాభము, నాకు ప్రాణం కంటే ప్రియమైన నా భరతుడు రాజైతాడు. దీన్ని మించిన లాభం నాకు మరొకటి లేదన్నాడు. ఇవన్నీ ఎలా చెప్తున్నాడు? మహా ఆనందంగా. మనం ముసుకాయి అంటారు, చిరునవ్వుతో మందస్మిత సుందర వదనారవిందుడై ఈ మాటలు పలుకుతున్నారండి. ఇక్కడ మాయ, ఆ మాయ చూపేటటువంటి ఆకర్షణ, అలౌకిక ప్రేమ. రామచంద్రుని మాయ ఆకర్షించగలదా?
ఎందుకంటే ఆ మాయ ఎవరిది? ఆయనదే. ఆయన చెప్పు చేతల్లో ఉంటుంది. మమ మాయ. పరమాత్మ ఏమన్నారు? మమ అంటే ఈ మాయ నాది, నాకు వశపడి నా అధీనంలో ఉంటుంది. ఆయన ఏం చేస్తుంది అది? అంచేత పరమాత్మ చూడండి, కైకమ్మ 2 వరాలు కోరింది. కోరినప్పుడు దశరథ మహారాజు ఇటు దుఃఖపడుతుంటే, నిశ్చేష్టుడైపోతే, ఒకవేళ అయ్యో స్వామి ఇలా అయిపోయారే, ఎందుకు నాకు ఈ వరాలు, నేను కోరను, మహారాజా స్వామి మీరేమీ నాకు వరాలు ఇవ్వక్కర్లేదు, మీరు ఆరోగ్యంగా అట్లా ఉంటే చాలు అని అంటుందేమో పొరపాటున. ఇప్పుడు ఏమవుతుంది? రాముని యొక్క అరణ్యవాసం ఆగిపోతుంది. అందువల్ల కైకమ్మ పట్టిన పట్టు వీడకుండా ఉండేటట్టుగా పరమాత్మ తన మాయ కనుక ఆ మాయ ప్రేరణ చేశారటండి రామచంద్రుడు కైకమ్మ మీద. దైవీహి ఏషా గుణమయి మమ మాయా దురత్యయ. ఈ కథంతా నడిపిస్తున్నాడు రాముడు దగ్గరుండి. కేంద్ర బిందువు రామచంద్రుడు. ఎందుకని అంటే సహజ ఆనంద నిధి భగవంతుడు. అంతా ఆనందమే. సుఖము అంటే దుఃఖము కూడా ఉంటుంది పక్కన. సాపేక్షిక శబ్దాలు అంటారు. రైలు పట్టాలు 2 అట్లట్లా వెళుతుంటాయి కదా, అవి కలవు, ఎక్కడా కలవు. కలిస్తే మనం చేస్తాం. కలవకుండా ఎంత దూరమైనా వెళుతూ ఉంటాయి. సుఖదుఖాలంతే, సాపేక్షికాలు. కానీ ఆనంద శబ్దం ఉన్నదే, ఆనందంలో సుఖం లేదు, దుఃఖం లేదు. అట్టి స్వరూపుడే రామచంద్రమూర్తి, సహజ ఆనంద నిధి. పరమాత్మకుడు నవ్వొచ్చింది. అమ్మా శారదమ్మా, సరస్వతీదేవి, ఏం మాయ చేసావమ్మా నువ్వు? ఎక్కడ మా తల్లి కైక, ఇప్పటి కైక ఈవిడే. అంటే అమ్మవారి యొక్క బుద్ధి కుశలత చాతుర్యానికి చాలా సంతోషించాడు పరమాత్మ. అందుకే నవ్వుతున్నారట. ఈవిడ గారికి పూర్వప్రీతి, ఎంత ప్రేమ, ఇప్పుడు కాఠిన్యం, నిష్ఠురత్వం వజ్రంలాగా అయిపోయింది ఇప్పుడు. దీనికి కారణం కూడా మా మాయేగా అలా అనుకుంటున్నారు పరమాత్మ. ఇంకా ఉంటే ఇంతకన్నా భాగ్యం ఏముంది తల్లి, కానీ నాకు దుఃఖం ఒకటే బాధ. మా నాన్నగారు ఇంత చిన్న విషయాన్ని నాకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? రామా, ఇలా వెళ్ళాలిరా నువ్వు అరణ్యానికి, భరతునికి నేను రాజ్యం ఇస్తున్నాను, చెప్పొచ్చు కదా మాతో. ఎందుకు ఆ చిన్న మాట చూడండి. రాముడు అంటున్నాడు, ఇంత చిన్న విషయం ఇది, అల్పమైన విషయము, నాకు మా నాన్నగారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? సకల గుణ సంపన్నులే కదా వారు, నా జనకులు. నేనేమైనా భయంకరమైన అపరాధం చేశానా? నా ముఖం చూడటానికి వారు ఇష్టపడటం లేదా? తల్లి, నా మీద ఒట్టు పెట్టుకొని నిజం చెప్పమని ఆ రాముడు తల్లితో అంటున్నాడు. చెప్పమ్మా అసలు సంగతి. ఉత్తమమైనటువంటి పుత్రుడండి. అనాజ్ఞప్తోపి కురితే పితుఃకార్యం స ఉత్తమ. తండ్రి చెప్పకపోయినా తండ్రి యొక్క మనసులో ఉన్న సంకల్పము ఇది, వారి యొక్క అభిప్రాయం, వారి ఆశయము ఇది, అది తెలిసినంత మాత్రం చేతనే తండ్రి చెప్పకపోయినా ఆ పనిని నిర్వర్తించేవాడు ఉత్తమ పుత్రుడు. అలా చెప్తున్నారు ఇక్కడ. రామ సహజ ఆనంద నిధాను. ఆనంద అతిరేకంతో చిరునవ్వులు చిందిస్తూ పరమాత్మ రాముడు ఇలా మాట్లాడుతున్నారటండి. ఎందుకండి ఈ పెదవుల మీద చిరునవ్వు? ఏమిటి అర్థం, పరమార్థం ఏమిటి దానికి అనగా, నాకు వనవాసం చాలా ఇష్టం, అభీష్టం, మా కోరిక కూడా అదే. కానీ అకారణంగా ఇంతమందిని దుఃఖానికి
గురి చేసి ఎందుకు వెళ్ళాలి ఆ అరణ్యానికి? రాముడు అరణ్యానికి పోతే ఎవరండి సంతోషిస్తారు? అంతా బాధపడేవాళ్లే. కానీ రామునికి అరణ్యవాసం ఇష్టం. ఇట్లా రెండు రకాలుగా. అయితే శారదా అమ్మవారు నాకు చాలా సహాయం చేసింది. ఆ బాధ్యత తన మీద వేసుకుంది.